ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దట్ టాపిక్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దట్. నేను ఏమంటాను అంటే ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెడితే విజయసాయి రెడ్డి అందులో మాట్లాడితే నేను ఏకవచనంతో మాట్లాడతా సార్. ఇప్పటివరకు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏకవచనంతో మాట్లాడను. కానీ ఇవాళ ఐఎమ్ కంపెల్డ్ బికాస్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ వాళ్ళ దుర్మార్గాల్ని మీరు ఇన్ని రోజులు ప్రశ్నించారు కాబట్టి, కేవలం అందుకే ఇంకేమీ లేదు అక్కడ, ప్రశ్నించారు కాబట్టి ఇవాళ మీ మీద దాడి చేస్తాడు, మీ మీడియా సంస్థల మీద దాడి చేస్తాడు, ప్రతినిధుల మీద దాడి చేస్తారు. ఇంకో విషయం సార్, ఇవాళ ఇంత మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డిని ఒకసారి లైన్లోకి తీసుకోండి సార్. జర్నలిజం అనేటువంటి దాని స్పెల్లింగ్ తెలిసి వచ్చాము అడుగుదాం. జర్నలిజం అనేటువంటి పదానికి స్పెల్లింగ్ తెలిసి వచ్చాము అడుగుదాం ఒకసారి. నేను చాలా సార్లు అడిగాను డిబేట్ లో, లైవ్ లో, ఫోన్ లో అన్న రావా బాబు అని. కాదు సార్, నేను ఏమంటున్నా అంటే అసలు వీళ్ళు నిజంగా కూడా. అండ్ ఇంకోటి నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే సార్, ఇవాళ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్ సార్. 5 సంవత్సరాలుగా ఆడపిల్లల మీద విపరీతమైనటువంటి అఘాయిత్యాలు, ఎస్సీ మహిళల మీద, ఎస్టీ మహిళల మీద సార్ ట్రాక్టర్లతో తొక్కించి చంపించాడు సార్ ఒక్కొక్క దుర్మార్గుడు అక్కడ ఉన్నవాడు. ఏ రోజున ఈ మహానుభావుడు బయటికి రాలా. నేను జాతీయ ట్రైబల్ కమిషన్ కి పోతా అని మాట్లాడలా. రాష్ట్రంలో ఒక ఎస్సీ కమిషన్ ఉందని మహానుభావుడు గుర్తులేదు ఇన్ని రోజులు, మహిళా కమిషన్ ఉందని గుర్తులేదు ఇన్ని రోజులు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందని గుర్తులేదు ఇన్ని రోజులు. మరి ఇవాళ మాత్రం వచ్చేసి నేను కంప్లైంట్ చేస్తా, ఇన్ని రోజులు ఏం చేసావు? గాడిదలు కాసావా? అంటే నీ వరకు ఏదో అది నిజంగా కూడా అవునో కాదో మనకు తెలుస్తారు. అండ్ అగైన్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. కానీ నేను ఏమంటానంటే ఒక మహిళ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఆవిడ మీద చేసి ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, దానికి కారణం నువ్వు అని ఎక్కడైతే బయటకు వచ్చారో నువ్వు కనీసం వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేవా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి, గమనించండి సార్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటూ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో కొంతమంది జర్నలిస్టులు సార్ ఏంటి సార్ ఈ విషయం అని అడిగితే అక్కడ కూడా వల్గర్గా మాట్లాడారు. ఐ కాంట్ కోట్ దోస్ టర్మ్స్, బట్ అక్కడ కూడా వల్గర్గా మాట్లాడాడు. పనికి మాలిన సన్నాసులు సార్ వీళ్ళు, పనికి మాలిన సన్నాసులు. సభలో ఉండే కనీస అర్హత కూడా లేదు. నేను ఒకటి ఏం మాట్లాడతానంటే వెంకటకృష్ణ గారు, ఇవాళ ఎవరు తప్పు చేసినా వదలనటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు, మీ ఛానల్ అధినేత కావచ్చు సార్. ఎందుకు సార్, నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎన్నో సందర్భాల్లో, ఎవరో కాదు నేనే, ఎన్నో సందర్భాల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు నేనే ఏబిఎన్కి నేను చెప్పా. చాలా సందర్భాల్లో ఐ హావ్ కోటెడ్ దీస్ థింగ్స్ సార్. చెప్తే పాపం మన వాళ్ళు ఇక్కడ ఈ అమ్మాయికి ఇబ్బంది ఉంది అంటే వాస్తవం చెప్తున్నాను. ఆన్ కెమెరా ఐఎమ్ గోయింగ్ టుడే సార్. ప్రాబ్లమ్ మీ వరకు ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. నేను పర్సనల్గా చెప్పా, అయ్యా ఇక్కడ ఈ అమ్మాయికి ఇబ్బంది జరుగుతోంది. ఎందుకు సార్, సిరిసిల్లలో, తెలంగాణ సంగతి చెప్తా, సిరిసిల్లలో ఆడపిల్లలకు సంబంధించిన సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులకు ఎదుర్కొంటారు, లైంగిక వేధింపులు అవుతున్నాయని చెప్పి ఏబిఎన్కి ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా విదిన్ నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ అండి ఏబిఎన్ అక్కడ ఉంది. అలానే మొన్న ఇక్కడ ఇంకొక ఇష్యూ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ గురించి లాస్ట్ ఇయర్ నేను చెప్తే విదిన్ హాఫ్ అన్ అవర్ ఏబిఎన్ అక్కడ ఉంది. అంటే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగితే ఏబిఎన్ అక్కడ ఉంటుంది. అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ ఈ వ్యక్తి వచ్చి, ఆ విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మనిషో జంతువో ఇంకా గ్రహాంతరవాసో ఏంటో నాకు తెలిసావదు, కానీ ఆ వ్యక్తి వచ్చి పుట్టుకల గురించి మాట్లాడతాడా సార్? ఎవరు సార్ వీళ్ళందరూ? అసలు ఎవర్రా మీరంతా అని అడిగితే, ఎవర్రా మీరంతా? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా? ఎందుకురా నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రకంగా తగలబెడుతున్నారు గత 5 సంవత్సరాలుగా? ఆడపిల్లల మీద దాడులు జరిగితే మాట్లాడరు, ఎక్కడ ఏది జరిగినా మాట్లాడరు, ఏ రోజున అన్యాయాల గురించి మాట్లాడరు, ఏ రోజున దుర్మార్గాల గురించి మాట్లాడరు. సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భూదందాల మీద ఇంకో వాటి మీద ఇవాళ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే కడుపు తరుక్కుపోయింది సార్. దాంట్లోకి వెళ్దాం అసలు ఇంత దుర్మార్గంగా. అందుకే అంటున్నాను సార్, వాళ్ళకి పుట్టుకల గురించి మాట్లాడే ఒక అధికారం లేదు. అసలు అక్కడ ఇవాళ మాట్లాడిన వాడు మనిషో పశువో ఫస్ట్ అది తేల్చుకోమనండి సార్. అదే అది ఇంకా చాలా ఉందిలే దీంట్లో. ఇష్యూ బేస్డ్గా వెళ్తాను నేను కూడా, ఏమి దీన్ని అంత తేలిగ్గా ఇది తెచ్చుకోలేదు.